పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. CWC చైర్మన్ అతుల్ జైన్ తో ఉత్తమ్ భేటీ. పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు సహకారంపై చర్చ. ఆర్థిక సహాయం కోరామన్న మంత్రి. జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి తుమ్మల హామీ. రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు. రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దని సూచన. రైతులకు బోనస్ ఎగ్గొట్టిన పాలకుడు రేవంత్. కాంగ్రెస్ పాలనలో దళారులు ఎక్కువయ్యారు. పత్తి కొనే నాదుడే లేడన్న హరీష్ రావు. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఆగ్రహం. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. పత్తి రైతులకు ప్రభుత్వం అండగా ఉందని వెల్లడి. మాటలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రబెల్లి ఆగ్రహం. రేపు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. కడప జిల్లా చిన్నదాసరిపల్లిలో పాల్గొనున్న చంద్రబాబు. రైతు సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారమైంది. పబ్లిక్ సెక్టార్ ను చంపాలి, ప్రైవేట్ సెక్టార్ పెంచాలి. ఇదే చంద్రబాబు విధానమన్న విడుదల రజని. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. సతీష్ మృతిపై అనుమానం ఉందన్న పేర్ని నాని. మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్. 5 జిల్లాల్లో పోలీసుల వేట. మొత్తంగా 50 మంది మావోయిస్టులు అరెస్ట్. మావోయిస్టులు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. మార్చి నాటికి మావోయిజం అంతం చేస్తామన్న బండి. సౌదీ ప్రమాద మృతులకు రేపు అంత్యక్రియలు. ఏర్పాట్లు చేస్తోన్న సౌదీ ప్రభుత్వం. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు. ఐబొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ. కేసు వివరాలివ్వాలని సిపికి లేఖ. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం. సిపి సజ్జనార్కు ఫిల్మ్ ఛాంబర్ ధన్యవాదాలు. పైరసీని అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. అలాంటి వాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న సి కళ్యాణ్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. హాజరు కానున్న ప్రధాని, రాష్ట్రపతి. ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ రద్దు. రీవాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని. ఏసీబీ వలలో మెదక్ జిల్లా టేక్మల్ ఎస్ఐ. 50,000 లంచం తీసుకుంటూ చిక్కిన రాజేష్. పారిపోతుండగా ఎస్ఐని పట్టుకున్న అధికారులు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. 1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్. ఏసీబీ అధికారుల అదుపులో కిరణ్. ఈ నెల 20న బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. పాట్నా గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. హాజరు కానున్న ప్రధాని మోదీ. ఎస్ఐఆర్ 2.0 పై కాంగ్రెస్ సమీక్ష. ఎన్నికల జాబితాల సమగ్రతకు కట్టుబడి ఉన్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈసీ వైఖరి నిరాశపరిచిందన్న ఖర్గే. మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం. కేబినెట్ మీటింగ్ కి శివసేన మంత్రుల డుమ్మా. బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలు. 874 గ్రాముల గంజాయి పట్టివేత. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్. పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.